జూన్ 9 నుంచి 15 వరకు వివిధ రాశులకు గ్రహాల అనుగ్రహం ఎలా ఉంది? ఎలాంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? ఎదురయ్యే ఆటంకాలను ఏ దేవతారాధన చేసి ఎలా దాటుకోవచ్చు? మొదలైన విషయాలను ఇవాల్టి అనుగ్రహం సెగ్మెంట్లో బ్రహ్మశ్రీ శంకరమంచి శివ సిద్ధాంతి గారి మాటల్లో విందాం. జూన్ 9 నుండి 15 వరకు ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి విశేషమైనటువంటి గ్రహబలం కనబడుతోంది. ఏ పని తలపెట్టినా చాలా చక్కటి శుభ ఫలితాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా గొప్ప శుభ ఫలితాలు అందుతాయి. ఆర్థిక లాభాలు చాలా గొప్పగా ఉంటాయి. లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంది. కారణం ద్వితీయంలో ఉన్నటువంటి బుధ శుక్రులు చాలా విశేషంగా యోగిస్తున్నారు. ఏ పని తలపెట్టినా చాలా సులువుగా పూర్తవుతుంది. ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. ముఖ్య విషయాల్లో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలను పొందుతారు. ఈ వారము మేషరాశి వారు ఇష్టదేవతా ధ్యానం చేసుకోవడం ద్వారాగా అనుకూల ఫలితాలని అందుకుంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మధ్యమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగినట్లయితే అనుకూల ఫలితాలను అందుకుంటారు. కారణం ఏంటంటే గ్రహబలం చాలా తక్కువగా గోచరిస్తోంది. లక్ష్మీ కటాక్ష సిద్ధి ఇక్కడ జన్మరాశిలో ఉన్నటువంటి శుక్రుడు ఇస్తున్నారు. మీ రంగాల్లో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో శ్రద్ధగా ముందుకు సాగాలి. అనవసర విషయాల్లో సమయాన్ని పాడు చేయకండి. కీలక విషయాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. వృషభ రాశి వారు ఈ వారము నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకున్నట్లయితే మంచి ఫలితాలని అందుకుంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మనోధైర్యం చాలా అనుకూలంగా ఉంటుంది. మనోధైర్యంతో చేసేటటువంటి కార్యాలు మంచి విజయాన్ని ఇస్తాయి. ఆర్థిక పరంగా అనుకూల ఫలితాలుంటాయి. తలపెట్టిన పనుల్లో ఇబ్బందులను అధిగమిస్తారు. ఉద్యోగ విషయంలో శ్రద్ధగా ముందుకు సాగాలి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. తోటివారి సహకారంతో ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. మిథున రాశి వారు ఈ వారము ఇష్టదేవతా ధ్యానం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గ్రహబలం విశేషంగా యోగిస్తోంది. లాభంలో ఉన్నటువంటి చాతుర్గ్రహ కూటమి విశేషమైనటువంటి శుభ ఫలితాలతో పాటు ఆర్థిక లాభాలని కూడా సూచిస్తోంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉత్తమ ఫలితాలు ఉంటాయి. చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితంగా వ్యవహరించి పెద్దల మన్ననలను అందుకుంటారు. ప్రయాణాల్లో అనుకూలత ఉంటుంది. మనశ్శాంతి కూడా ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి శని కొద్దిగా మానసిక ప్రశాంతతను తగ్గించే విధంగా ఫలితాలను ఇస్తారు. కాబట్టి శని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఆర్థికంగా అనుకూలమైనటువంటి కాలము. కర్కాటక రాశి వారు శని ధ్యానంతో పాటు ఈశ్వరారాధన చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలను అందుకుంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గత వారం కంటే గ్రహబలం పెరిగింది. ఇక్కడ ఉద్యోగంలో మంచి ఫలితాలని పొందుతారు. గౌరవప్రదమైనటువంటి జీవితం ఉన్నది. వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆర్థిక పరంగా చాలా అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తోంది. ఉత్సాహంతో పనిచేయండి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తి చేస్తారు. మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సింహరాశి వారు ఇష్టదేవతా సందర్శనం చేయడం ద్వారాగా అనుకూల ఫలితాలని అందుకుంటారు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి శుభప్రదమైనటువంటి కాలంగా గోచరిస్తోంది. చేపట్టే పనుల్లో శీఘ్ర విజయం ఉన్నది. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. పట్టుదలతో పనిచేయండి. కార్యసిద్ధి విశేషంగా ఉన్నది. ఒక శుభవార్తను వింటారు. భాగ్య బృహస్పతి యోగం వల్ల విశేషమైనటువంటి దైవబలాన్ని కన్యారాశి వారు పొందుతున్నారు. ఎప్పుడైతే మనకి దైవబలం ఉంటుందో ఆ సమయంలో మనం అభివృద్ధికై చేసేటటువంటి కార్యాలన్నీ సిద్ధిస్తాయి. అంటే ఉదాహరణకి వివాహం కాని వారు వివాహం కోసమై ప్రయత్నం చేస్తే ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కన్యారాశి వారు ఈ వారం అంతా లక్ష్మీనారాయణ ధ్యానం చేసుకోవడం శుభప్రదం. తదుపరి తులారాశి. తులారాశి వారు ఈ వారము పట్టుదలతో చేసేటటువంటి పనులన్నీ ఫలిస్తాయి. అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ శ్రమ ఫలించాలి అనంటే పట్టుదల చాలా అవసరమవుతుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలున్నాయి. బంధుమిత్రులతో సంతోషకరమైనటువంటి
కాలాన్ని గడుపుతారు. అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క స్థితి ఆర్థిక బలాన్ని సూచిస్తోంది. తులారాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గత వారంతో పోలిస్తే గ్రహబలంలో ఎటువంటి మార్పు లేదు. శుభప్రదమైన కాలంగా గోచరిస్తోంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేసి అధికారుల మన్ననలను పొందుతారు. స్పష్టమైన ఆలోచన విధానంతో అభివృద్ధి బాట పడతారు. మొదలుపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. 6వ రాశిలో ఉన్నటువంటి కుజుడు యొక్క స్థితి అనుకూలంగా ఉన్న కారణం చేత భూ సంబంధమైనటువంటి పెట్టుబడులు బాగా యోగిస్తాయి, లాభాన్నిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా శ్రేయోదాయకంగా ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి గ్రహబలం చాలా అద్భుతంగా యోగిస్తోంది. చేసేటటువంటి కార్యాలన్నీ సత్ఫలితాన్నిస్తాయి. అభ్యాసపూర్వకమైనటువంటి కృషి ఏదైతే ఉంటుందో అది ఫలిస్తుంది. కీలక విషయాల్లో మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న ఫలితాన్ని సాధిస్తారు. ఉత్సాహంగా పనిచేసి అభివృద్ధిని అందుకుంటారు. అనుభవజ్ఞుల సలహాలు మేలైన ఫలితాన్నిస్తాయి. వ్యాపారంలో గొప్ప శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా అనుకూల ఫలితాలున్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే పెట్టుబడులు లాభాన్నిస్తాయి. విద్యార్థులకు విద్యలో బాగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని తలపెట్టినా ధనుసు రాశి వారు విశేషంగా గోచరిస్తోంది కాబట్టి ఈ వారము ఇష్టదేవత ధ్యానం చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలను అందుకుంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గ్రహబలం బాగా ఉన్నది. మీ రంగాల్లో శుభ ఫలితాలున్నాయి. విశేషమైనటువంటి కృషితో అనుకున్నది సాధిస్తారు. ఊహించిన దానికంటే మంచి ఫలితాలున్నాయి. ఉద్యోగంలో తోటివారిని కలుపుకుపోతే ఇబ్బందులు దరిచేరవు. వ్యాపారంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికంగా అనుకూలమైన కాలము. గొప్ప ఆలోచన విధానంతో ఆస్తిని వృద్ధి చేస్తారు. గృహయోగం శుభప్రదం. కుటుంబ సభ్యులకు మేలైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి వారికి విశేషం ఏంటంటే భాగ్య దృష్టితో బృహస్పతి బలం చాలా విశేషంగా ఉన్నది కాబట్టి మకర రాశి వారికి చాలా చక్కటి శుభ ఫలితాలు అందుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారము మనోధైర్యంతో చేసేటటువంటి కార్యాలన్నీ అనుకూలిస్తాయి. బుధ శుక్రుల యొక్క యుతి కూడా చాలా చక్కని ఫలితాన్ని ఇస్తోంది. వ్యాపారంలో ఆర్థిక లాభాలుంటాయి. అలాగే ధాన్యాభివృద్ధి కూడా ఉన్నది. ఆత్మవిశ్వాసంతో చేసేటటువంటి పనులన్నీ సిద్ధిస్తాయి. ఉద్యోగంలో అనుకూల ఫలితాలున్నాయి. నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికార యోగం సూచితమవుతోంది. శుభవార్తలు వింటారు. నూతన కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరంగా చాలా చక్కటి శుభకాలంగా గోచరిస్తోంది. మిత్రబలం పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇక్కడ జన్మరాశిలో ఉన్నటువంటి ఏలినాటి శని ఇంకా ఉన్నది కాబట్టి శని ధ్యానంతో పాటుగా ఇష్టదేవత ఆరాధన చేసుకున్నట్లయితే కుంభరాశి వారికి మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గ్రహబలం మిశ్రమంగా ఉంది. మంచి ఆలోచన విధానంతో చక్కటి అభివృద్ధి పదాన్ని పడతారు. శ్రమతో కూడినటువంటి ఫలితాలున్నాయి. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో కూడా మేలైన ఫలితాలే ఉన్నాయి. ఆర్థిక పురోగతి ఉన్నది. అనవసర ఖర్చులు కాకుండా చూసుకోవాలి. మిడిమిడి జ్ఞానంతో చేసేటటువంటి కార్యాలన్నీ మిశ్రమ ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఏదైనా సరే ఒక పని చేస్తున్నామంటే అందులో సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానం వచ్చిన తర్వాతనే మీరు ముందుకు సాగాలి. అలాగే ముఖ్యమైన లావాదేవీల్లో స్పష్టమైన ఆలోచనలు అవసరం. ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. వారం మధ్యలో ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఇక్కడ 7 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్న కారణం చేత మీనరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం ఉత్తమం.